హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను మీకు మన అందరి ఫేవరెట్ స్వీట్ గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మనం గులాబ్ జామ్కి కావాల్సిన పిండిని తీసుకొని అండ్ దాంట్లో మిల్క్ యాడ్ చేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. పిండిలో మనకు ఎలాంటి ఎయిర్ గ్యాప్స్ లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఈ పిండిలో మేమైతే మిల్క్ యాడ్ చేసాము, మీకు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5-10 మినిట్స్ వరకు పక్కన పెట్టి ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ మనం స్మూత్ అండ్ రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. సో ఇలా మనం ప్రెస్ చేస్తూ బాల్స్ చేయడం వల్ల గులాబ్ జామ్ అనేది రౌండ్ షేప్లో వస్తుంది. మీరు కూడా నెక్స్ట్ టైం గులాబ్ జామ్ చేసేటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. గులాబ్ జామ్ అనేది ఎక్కడా విరిగిపోకుండా స్మూత్ అండ్ రౌండ్ షేప్లో వస్తుంది. ఇలా మనం ఒక్కొక్కటి నిదానంగా స్లోగా చేస్తూ ఉండండి. నా ఫేవరెట్ స్వీట్ అయితే గులాబ్ జామ్. అండ్ మీ ఫేవరెట్ స్వీట్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం గులాబ్ జామ్కి చేసుకున్న బాల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో షుగర్ అండ్ వాటర్ యాడ్ చేసి షుగర్ అనేది మనకు మెల్ట్ అయ్యే వరకు ఉంచండి. ఒకవేళ మనకు షుగర్ సరిపోకపోతే మళ్ళీ షుగర్ యాడ్ చేసి అండ్ వాటర్ కూడా యాడ్ చేసి ఉంచండి. పాకం మనకు షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఉంటే చాలు, మరీ థిక్గా అవసరం లేదు. నెక్స్ట్ మనం ఇలాచీని కూడా ఒక 8-9 దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అండ్ దాంట్లో మనకి కావాల్సిన ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొంచెం సేపు హీట్ చేయండి. మరీ ఎక్కువసేపు హీట్ చేయకండి, ఎందుకంటే గులాబ్ జామ్ అనేది మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి ఉంచండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్లోగా ఒక్కొక్క గులాబ్ జామ్ అనేది వేస్తూ ఉండండి. దివాళీ అంటే నాకు క్రాకర్స్ కన్నా ముందు గులాబ్ జామే గుర్తుకొస్తుంది. అండ్ మీకు క్రాకర్స్ ఇష్టమా లేకపోతే స్వీట్ ఇష్టమా కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడైతే మన గులాబ్ జామ్ కుక్ అవుతుంది. గులాబ్ జామ్ అనేది మనకు గోల్డెన్ కలర్లో కుక్ అవ్వాలి. అండ్ మనం గులాబ్ జామ్ కుక్ అవుతున్నప్పుడు మనం స్టవ్ని సిమ్లో ఉంచుకోవాలి, ఎందుకంటే గులాబ్ జామ్ లోపల కూడా కుక్ అవ్వాలంటే సిమ్లో ఉంచితేనే కుక్ అవుతుంది. చూసారు కదా, గులాబ్ జామ్ ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకోండి. ఇలానే మనం అన్ని గులాబ్ జామ్స్ని చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందాక చేసుకున్న పాకంని తీసుకొని దాంట్లో పక్కకు పెట్టుకున్న ఇలాచీని కూడా యాడ్ చేసి మనం ఒక్కొక్కటిగా గులాబ్ జామ్స్ని ఆ పాకంలో కలిపేయండి. మనం గులాబ్ జామ్స్ అన్నీ పాకంలో అయితే వేసాం, కానీ ఇప్పుడు ఏం చేయాలి? చక్కెర పాకంని మన గులాబ్ జామ్స్ అన్నీ అబ్జర్వ్ చేయాలంటే మనం ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్లోకి ఆ గులాబ్ జామ్స్ అన్నీ డిప్ చేయాలి. సో మనకు పాకం అంతా గులాబ్ జామ్స్ అబ్జర్వ్ చేస్తాయి. అప్పుడు మనకు గులాబ్ జామ్స్ అనేవి జ్యూసీగా అండ్ డెలీషియస్గా రెడీ అయిపోతాయి. అంతే, మన దివాళీ స్పెషల్ రెసిపీ గులాబ్ జామ్ రెడీ. ఈ స్వీట్ అయితే మా అమ్మ చేసినదన్నమాట, నేను చేసా అనుకోకండి. ఇప్పుడు మనం గులాబ్ జామ్ తినేయాల్సిన టైం అయితే వచ్చేసింది. మీరు కూడా ఈ గులాబ్ జామ్ ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.